తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంకా ప్రమాణ స్వీకారానికి ఆమడ దూరంలో మిగిలిపోయారు. గవర్నర్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరోవైపు చిన్న చితక పార్టీల డిమాండ్లను ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు యూకే నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సెక్రటరీ జనరల్ ప్రదీప్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. సార్, ఎలా చూడాలి తమిళనాడు ఫలితాలని? టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా సరే అక్కడి గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్వి ఆర్లేకర్ ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నారు. 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే గానీ నేను పిలవను అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇటు విజయ్ కు మద్దతు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చిన్న చితక పార్టీలు వీసీకే, ఐయుఎంఎల్ వంటివి పెద్ద ఎత్తున డిమాండ్లు పెడుతున్నాయి. ఎలా చూడాలి ఈ పరిణామ క్రమాన్ని? నేనైనా గవర్నర్ గారైనా మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. రాజ్యాంగంలో ఉన్న ఆ ప్రొవిజన్స్ ను బట్టి ఎవరైనా నడుచుకోవాలి. ఇక్కడ క్లియర్ గా రాజ్యాంగం ఏం చెప్తుందంటే బల నిరూపణ చేసుకోవాల్సింది అసెంబ్లీలో గాని గవర్నర్ భవన్ లో కాదు అనేది క్లియర్ గా మనకు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చెప్తుందండి. సో మనము రాజ్యాంగాన్ని అనుసరించి గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూసి ఆ పద్ధతినే ఫాలో అవుతే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కానీ లేదు మీరు నెంబర్ లేదు, మీ దగ్గర నెంబర్ లేదు, నా దగ్గరికి రండి అంటే అది చాలా చాలా నాకు తెలిసి వ్యక్తిగతంగా అంటే అది చాలా పెద్ద తప్పు. అలా చేయకూడదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనము చాలా ఇన్సిడెంట్స్ అండి. యడ్యూరప్ప గారికి మెజార్టీ లేదు, అప్పుడు పిలిచారు గవర్నమెంట్ ఫామ్, వందల సార్లు జరిగాయి. 1996లో వాజ్పేయి గారి సర్కారు 16 మే ప్రమాణ స్వీకారం చేశారు. శంకర్ దయాళ్ శర్మ గారు అప్పట్లో వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. కేవలం 161 సీట్లు వచ్చాయి. 544లో 161 సీట్లు. మ్యాజిక్ ఫిగర్ కి దాదాపు 111 సీట్లు తక్కువ ఎవరికి, బీజేపీకి. కానీ బీజేపీ అతిపెద్ద పార్టీగా అప్పుడు వచ్చింది కాబట్టి బీజేపీని ఆహ్వానిస్తే వాజ్పేయి గారు 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. 30వ తేదీ బల నిరూపణలో వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. 13 రోజులు ప్రధానమంత్రిగా ఉండి రిజైన్ చేశారు. అది చరిత్ర. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ గారే అతి పెద్ద పార్టీని పిలిచినప్పుడు ఇప్పుడు గవర్నర్ గారికి పిలవడానికి ఏంటి, నీ దగ్గర నెంబర్ ఉందా లేదా నాకు చూపి అనే హక్కు గవర్నర్ గారికి ఉందా లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేద్దామండి. మనం ఏంటంటే మనము రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఇక మీరు చెప్తున్నారు వీసీకే అని, నేను ఈరోజు మార్నింగ్ చూశాను. ఆ వీసీకే ఓనర్ అధ్యక్షుడి పేరు తిరుమావలవన్. ఆయనకట ఉప ముఖ్యమంత్రి ఒకటే కాదు, ఇప్పుడు విజయ్ నెగ్గినటువంటి 2 సీట్లలో తిరుచి సీట్ ని ఆయన వదులుకుంటారు కదా, అక్కడి నుంచి ఆ సీట్ ని వీసీకే కేటాయించారట. రెండవది, మూడో డిమాండ్ ఏమో ఈయన కుటుంబ సభ్యులకి పదవి ఇవ్వాలట. 3 డిమాండ్లు ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నాయి. అంటే ఇంకా చెప్తున్నా కదండి, అంటే సినిమాల్లో ఎక్కడ డైలాగ్ ఉన్నా కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని. అవును. 2 సీట్లు పెట్టుకొని ఇన్ని డిమాండ్లు, సీట్ల కంటే డిమాండ్లు ఎక్కువ ఉన్నాయండి. ఒకటి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి డిమాండ్లు పెట్టండి. అఫ్ కోర్స్ మాకు ఇది కోరిక ఉంది, మేము ఇది చేయాలనుకుంటాము, నాకు ఆ పదవి ఇస్తే నేను ప్రజలకు మంచి చేస్తానే ఉద్దేశంతో వస్తే సంతోషమే. నా కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, నాకు సీట్ ఇవ్వాలి. అసలు ఉప ముఖ్యమంత్రి అన్నది రాజ్యాంగంలో పొందుపరచి లేదు. రాజ్యాంగబద్ధ పదవి కాదు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి, మంత్రి అని మాత్రమే ఉంది తప్ప ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేదు. ఏమంటే ఈ సాటిస్ఫై చేయడానికి లేకపోతే ఈ రాజకీయ ఈక్వేషన్స్ లో భాగంగా ఉప ముఖ్యమంత్రి అనే పదవిని ఇస్తున్నారు తప్పితే అది దాని వల్ల స్పెషల్ ప్రిఫరెన్స్ ఏముండదు, స్పెషల్ ప్రోటోకాల్ ఉండదు. ఒక మంత్రికి ఏవైతే ఉంటాయో అవే ఫెసిలిటీస్ ఉంటాయి తప్పితే ఉప ముఖ్యమంత్రికి రాసుకోవడానికి బాగుంటది డీసీఎం అంటే తప్పితే ఎందుకు అది అంటే దాని వల్ల ఎక్స్ట్రా పవర్స్ ఏమి ఉండవు. కానీ 2 సీట్లున్న వ్యక్తి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఒక రాష్ట్రంలో ఏవి సంకేతాలు వెళ్తాయన్నది కూడా ఒకసారి ఆ వీసీకే ప్రెసిడెంట్ తిరుమావలవన్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరో చెప్తున్నారండి, పవన్ కళ్యాణ్ 21 100% స్ట్రైక్ రేట్ అనేది రికార్డు బద్దలైపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం యూనియన్ ఏఐఎంయుఎం అనే పార్టీ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించింది. సో 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఇంకా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అభిమానులు కానీ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునే వెసులుబాటు కూడా ఇప్పుడు లేదు. అంటే మళ్ళీ ఏంటి, వాళ్ళు కనీసం నాకు తెలిసి వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేశారు, రెండిట్లో కొట్టేట్టున్నారు.
అంటే పవన్ అవును, కళ్యాణ్ అంతే. గురించి చెప్తున్నానండి. ఆ, కాబట్టి నన్ను అడిగితే అండి, అల్టిమేట్ గా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే నేను ఇక్కడ ఆయన నమ్ముకునేది విజయ్‌నా లేకపోతే వేరే పొత్తు పెట్టుకునే చిన్న చితక పార్టీలనా అని కాదు. నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని. ఇప్పుడు రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది? అత్యధిక మెజారిటీ ఉన్న వాళ్ళే రూలింగ్ చేయాలి. అంటే అత్యధిక సీట్లు గెలిచిన వాళ్ళు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న 2 రోజుల క్రితమే మాకు ఇక్కడ స్కాట్లాండ్ లో ఎలక్షన్స్ జరిగాయి. 129 స్థానాలు ఉంటాయి ఇక్కడ. ఎంఎస్పీ అంటారు, మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్ అని. అందులో 65 మ్యాజిక్ ఫిగర్. ఓకే. ఒక పార్టీకి 58 వచ్చాయి. అది హైయెస్ట్. ఇంకా కొన్ని పార్టీలకు 16, 2 పార్టీలకు వచ్చాయి. ఒక పార్టీకి 10, ఒక పార్టీకి అట్లా వచ్చాయి. సో మ్యాజిక్ ఫిగర్ కి 7 నెంబర్ల దూరంలో ఆగిపోయారు. ఇక్కడ కూడా ఏంటంటే 58 సీట్లు వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఏమంటే రేపు పొద్దున కొత్త చట్టాలు చేయాలన్నా, బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా, ఇంకోటి అన్నా గానీ ఎప్పుడైతే సభలో ప్రవేశపెట్టినప్పుడు 65 కంటే ఎక్కువ మంది మద్దతును కూడగట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అవును, అంతే అంతే, ఎక్కడైనా అంతే అండి. ఇప్పుడు దీని వల్ల మళ్ళీ ఎలక్షన్స్ పోవడం అన్నంత మూర్ఖత్వం ఉండదు. ఇంకా డిఎంకే ఏఐడిఎంకే మేము కలిసి వస్తాము అంటే ఇంకా దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదండి. అంతేగా. ఇప్పుడు అంతవరకు ఎందుకు సార్? ఇప్పుడు ఎవరైతే గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్లేకర్, చాలా పొడుగు పేరు, ఆర్వి ఆర్లేకర్, ఈయన చెబుతున్నది ఆ మ్యాజిక్ నెంబర్ ఉంటేనే రండి అంటున్నాడు. కానీ వాస్తవానికి ఆయన ఒక విషయం మర్చిపోయారో లేకపోతే నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు, కానీ ఆయన గతంలో గోవా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అదే గోవాకి స్పీకర్ గా పనిచేసినప్పుడు 2017లో గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వస్తే బీజేపీని ఫామ్ చేయడానికి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఆయన పిలిచిన పరిస్థితి. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ఈయన స్పీకర్ గా పనిచేశాడు. అది అదే అండి. అంటే ఒకటి ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తే, ఖచ్చితంగా వారు గవర్నర్ అయినా, వారు ఇండిపెండెంట్ పోస్ట్ లో ఉన్నా గానీ బీజేపీ వాళ్ళ మనిషే. అది మనం అంటే బీజేపీ తరఫున పనిచేశాడు ఇంతకు ముందు. సో ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారా? ఇక్కడ 2 విషయాలండి. అంటే ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు విజయ్ నాకు బీజేపీతో వద్దే వద్దు, బీజేపీని పొత్తు అడగలేదు, బీజేపీతో మనం కలిసి పోదామని అడగలేదు, ఏం అడగలేదు, నాకు బీజేపీ వద్దే వద్దని కాంగ్రెస్ వెళ్ళాడు. సో ఆబ్వియస్లీ ఇది బీజేపీ వల్ల కోపం తెప్పిస్తుంది. అవును, కోపం తెప్పించి మేమేం చేయగలమో మేము చూపిస్తాము అని చెప్పేసి ఆర్లేకర్ మీరు అన్నారు కదండి, వారి చేత ఇది చేయిస్తున్నారంటే ఆస్కారం ఉంది, 100% ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను హర్ట్ అయిన అబ్బా నా మనిషి ఉన్నాడు, కొంచెంసేపు చూద్దాం అంటే ఏంటి, నల్లేరు పైన నడక కాదు నీ ప్రయాణము, నువ్వు ముఖ్యమంత్రి అయినా గానీ మా కనుసన్నల్లో ఉండాల్సిందే, మేము కూడా హెచ్చరిక, 100% హెచ్చరిక అండి. ఎందుకంటే ఆహ్వానించాలి అంటే 1/2 నిమిషం పని గవర్నర్ గారికి. ఎప్పుడు రిజల్ట్ వచ్చిన రోజే ఆహ్వానించాలి. అది కూడా ఎంతగా జరిగిందంటే వారికి పోలీసు బందోబస్తు కాన్వాయ్ అదేదో విజయ్ గారికి ఇస్తే వెంటనే తీసేయండి అని కూడా చెప్పారని వార్తలు. అంత ఏకపక్షంగా వెళ్ళిపోయాడు ఆయన. అంటే అంత అవసరం లేదు. ఆయన ఎట్లున్నాయంటే ఏదో ఇది క్లియర్ గా నేను అలిగా, నా దగ్గరికి మీరు రాలేదు అని బీజేపీ వాళ్ళు చేసినట్లే ఉంది తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నట్టయితే లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాం కదండి, మనకు గత ఇన్సిడెంట్లను ఇంతకు ముందు జరిగిన వాటిని బేరీజ్ వేసుకుంటే మనం మాట్లాడుతున్నాం. మన సొంత నిర్ణయాలు కాదు, మనం సొంతంగా చెప్పే ఒపీనియన్స్ కూడా కాదు, రాజ్యాంగాన్ని గౌరవించాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఆ గవర్నర్ గారు ఆ పని చేయట్లేదు. పోనీ నవ్విపోదురు కాక నాకేంటి, నాకు చెడ్డ పేరు వస్తే ఏమొస్తుంది అనుకున్నాడు ఏమో. ఖచ్చితంగా ఈ డిలే మాత్రం 100కు 1000% బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందండి. బీజేపీ వాళ్ళ ఆజ్ఞలకు అనుసరించే ఈ జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి, ఇక్కడ తమిళనాడు వీసీకే డిమాండ్ల వ్యవహారాన్ని మనం ఆంధ్రతో పోలిస్తే జనసేనతో ఎలా చూడాలంటారు? ఎందుకంటే జనసేన ఏకంగా 21 సీట్లు గెలుచుకున్నా సరే డిమాండ్ చేయలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు ఏమిస్తే ఇంతే చాలు అనుకుంటూ ఆయన సంతృప్తి పడుతున్నటువంటి పరిస్థితి. పైగా తెలుగుదేశం కోసం త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి ఈయనే జన సైనికులకు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వీసీకే ఏమో 2 సీట్లు నెగ్గి గొంతెమ్మ కోరికలు కోరుతోంది. సో దీన్ని బట్టి జన సైనికులు వీసీకేని చూసి ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా?
తప్పకుండా అంటే నేర్చుకోవడం కంటే కూడా అండి, పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా చూస్తే చాలా శక్తిహీనుడు అంటారు. అంటే శక్తి లేని ఉమ్, అసలు శక్తి లేదు అతనికి. అతనికి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. వాటి కోసం మాత్రం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ 2, 3 ఎగ్జాంపుల్ మనం ఉదహరించొచ్చు. అరవ శ్రీధర్ వ్యవహారం జనవరిలో వెలుగులోకి వచ్చింది. అవును. జనవరిలో వచ్చింది. 4 నెలలు అవుతుంది. నీ ఇంట్లో అంటే నీ పార్టీ నీ ఒక ఇల్లు అనుకుంటే, నీ ఇంట్లో సమస్యలు నువ్వు చక్కబెట్టుకున్నావా? 4 నెలలు సరిపోదా అండి ఒక కమిటీ ఏదైనా గాని నిర్ణయం తీసుకోవడానికి? అవును ఏదో కదా. కమిటీ చెప్పారు అది ఇది అని. ఆ! అవును. కానీ అటుపక్క మనం చూస్తే పిఠాపురం వర్మ గారిని ఏదో ఫ్లెక్సీ గొడవైందంటే తీసి పడేసారు. సో అక్కడ తన డిమాండ్లు నెరవేర్చుకున్నాడు. అక్కడ శక్తిమంతుడే. కానీ సొంతంగా ఏదైనా తన ఇంట్లో ఏదైనా తన పార్టీలో ఏదైనా జరిగితే దాన్ని సరి చేసుకోవడంలో శక్తిహీనుడు. యా. ఆ పార్టీ కూడా జనసేన వాళ్ళు నడుపుతున్నారండి. జనసేన వాళ్ళు జెండాలు వాళ్ళ జెండాలు కాక వేరే వాళ్ళ జెండాలు మోసి ఆ పార్టీ నిలబడింది తప్పితే పవన్ కళ్యాణ్ చేసింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ సొంత ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పిఠాపురం వర్మ విషయం. కావాలని పవన్ కళ్యాణ్ అంత డిమాండ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసేస్తారని ఇన్ఛార్జిగా? అవును కదా. అవును. ఆ ఆయన కావాల్సిన ఇప్పుడు నెలకు ఎందుకు పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడు, వీసీకే పార్టీ లాగా ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే వాళ్ళకు ముట్టాల్సినది వాళ్ళకి ముడతారని బయట అంతా టాక్ అండి. నెలకు 50 కోట్లు 60 కోట్లు ఏదో లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇస్తారని నేను కూడా బయట ఎవరో చెప్తే నేను విన్నా. ఓకే. సో ఎప్పుడైతే అది ఇస్తారో ఇప్పుడు మనం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే అండి, ఎప్పుడైతే ఆ డబ్బులు ఇస్తారు నెక్స్ట్ రోజు వచ్చి ఇప్పుడు అది కూడా రోజు అన్నాడు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలంటాడు. అవును. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు వాళ్ళ మీద కూడా అలుగుతాడు. తనకు రావాల్సింది సరిగా రాకపోతే వాళ్ళ మీద కూడా అలుగుతాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి క్యాబినెట్ మీటింగ్ లో ఉండడు. ఏంటంటే వీపు నొప్పి వచ్చిందని నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అవును. కానీ నెక్స్ట్ రోజే మీరు నెక్స్ట్ రోజు చూడండి, ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ని అడిగాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తుందో లేదో, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే ఎత్తలేదు అంటే ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ అందుకే క్యాబినెట్ అవును. మీటింగ్ అవును. రాలేదు నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు చెప్పారు. కానీ వెరీ నెక్స్ట్ డే కేరళలో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ఫోటో వచ్చింది. అవును. వెరీ చూసాను. నెక్స్ట్ డే. ఇప్పుడు నీకు వెన్ను నొప్పి వీపు నొప్పి ఉన్నవాడు నెక్స్ట్ రోజు కేరళకి ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ దేవస్థానాలు గుళ్ళు ఇవన్నీ చూసి తర్వాత తమిళనాడుకు వచ్చి తర్వాత ఎక్కడో అప్పటికి మళ్ళీ బుజ్జగించడం అయిపోయిందేమో తర్వాత ఆంధ్రాకి వచ్చి అప్పుడు వాళ్ళ ట్రస్ట్ కోసం బసవతారకం ట్రస్ట్ కోసము మన తమన్ గారిది ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరిగితే దానికి వచ్చాడు మళ్ళీ. అవును. వచ్చి 50 లక్షలు ఏదో డొనేషన్ ఇచ్చాడు. సో మనం చూసుకుంటే ఆయనకు కావాల్సినవి అడగడంలో తనకు కావాల్సినవి పొందడంలో ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు. దేన్ని అడ్డం పెట్టుకొని అవన్నీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే పార్టీని జన సైనికుల అభిమానాన్ని క్యాష్ చేసుకుంటూ తను బాగుపడుతున్నాడు. అవును. కానీ పార్టీ పరంగా ఏమైనా డిమాండ్ ఉంటే అవసరం లేదు 15 ఏళ్ళు ఊడికం చేయండి. ఎందుకంటే అది అంతే. సౌకర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్కి సౌకర్యంగా ఉంది అది. ఇప్పుడు ఈజ్ ఉప వెరీ ముఖ్యమంత్రి కంఫర్టబుల్. పదవి ఉండి విమానాల్లో ప్రత్యేక విమానాల్లో దిగుతున్నాడు. ప్రత్యేక విమానాల్లో జన సైనికులు ఏం దిగట్లే. ప్రత్యేక హెలికాప్టర్లు దిగుతారు. ఒక రోజు మన దౌర్భాగ్యానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మకి నాగబాబు కూడా ప్రత్యేక హెలికాప్టర్ ఉండే ఒక రోజు మీరు చూసారో లేదో. అవునవును. ఒక ఎమ్మెల్సీ అంటే కోరికలు తీర్చుకోవడం ఇది క్లియర్ గా మీకు అర్థమవుతుందా? కోరికలు తీర్చుకోవడం. నేను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆంధ్రాకు పోతా. ఏందండి ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాప్టర్ లో ఒక ఎమ్మెల్సీ, అది కూడా ఏంది తను నివాసం ఉన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావడానికి ప్రత్యేక హెలికాప్టర్ ఒక ఎమ్మెల్సీ. సో ఆ విషయంలో ఆ డిమాండ్ బాగా నెరవేర్చుకుంటాడు పవన్ కళ్యాణ్. కానీ పార్టీకి ఉపయోగపడతాయి, పార్టీకి ఏదైనా చేద్దామంటే ఏనా గొర్రెలు ఉన్నారు ఈ జన సైనికులు గొర్రెలు నేను చెప్పినట్టు వింటారు 15 ఏళ్ళు ఊడిగం చేయాల్సిందే చేద్దాం ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి డైరెక్ట్ చెప్తారు కదండి. వాళ్ళ వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యేనే బొలిశెట్టి సత్యనా ఎవరో ఒక ఆయన చెప్తాడు మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తాడు. మా బాస్ని ఒకరోజు ఏదో ఇంటర్వ్యూలోనే చెప్పాడు. బొలిశెట్టి సత్యకుమార్. మాకు అంతర్గత ప్రజాస్వామ్యం అట్లే ఉండదు ఉంటే ఉండండి. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పాడు నేను చెప్పిన దానికి ఎదురు ప్రశ్నిస్తే మీరు వెళ్ళిపోండి అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో వాళ్ళ అభిమానాన్ని క్యాచ్ చేసుకుంటాడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ అడగట్లేదంటే తనకు కావాల్సినట్టు అడుగుతున్నాడండి బాగా. కానీ పార్టీకి అవసరమైనట్టు అడగడు. ఇంకా పిఠాపురం విషయం ఎలా చూడాలి? పిఠాపురం విషయంలో వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా తప్పించేసింది టీడీపీ అధిష్టానం. వాస్తవానికి అక్కడ అది గొడవ జరిగింది పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ కానే కాదు, జన సైనికులకి వర్మకి మధ్య మాత్రమే జరిగింది. అది కూడా ప్రోటోకాల్ పాటించలేదు, ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదని చెప్పి. అంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కు శాశ్వతంగా రాసి పెట్టే ఉద్దేశంలో టీడీపీ ఉన్నందునే టీడీపీకి ఇక వర్మ అవసరం లేదని భావించి అతన్ని పక్కకు పెట్టేస్తుందా? లేదండి, నేను దాంతో ఒప్పుకొని ఏకీభవించను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదగడం నచ్చని ఏకైక వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు. రైట్. పవన్ కళ్యాణ్ తొక్కుతేనే నా కింద కాళ్ళ దగ్గర పడి ఉంటాడు,
నేను ఉమ్, అతని సపోర్ట్ తీసుకొని ఆయన అభిమానుల్ని కాపు కులస్తుల్ని నేను వాడుకోవచ్చు అన్నది ఏకైక దృక్పథం చంద్రబాబు నాయుడు గారి, దాంట్లో డౌటే లేదు. పవన్ ఓకే, కళ్యాణ్ కొంచెం ఎదిగినా కానీ నష్టం ఎవరికండి? చంద్రబాబుకే కదా. అంతే రేపు కదా, పొద్దున ఆబ్వియస్లీ. సింపుల్ లాజిక్ అండి. పవన్ కళ్యాణ్ వెళ్ళి మన ఇద్దరం చెరిసగం సీట్లలో పోటీ చేద్దాం అంటే 87, 86 అంటే అట్లా చెరిసగం చేద్దాము, 87 లేకపోతే 87, 88 అంటే చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్కి ఏం పిఠాపురం రాసి ఇవ్వలేదండి. ఇక్కడ మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కాపులని, ఇక్కడ మళ్ళా వాళ్ళ తప్పు కూడా లేదు. నేను కాపుల సంఖ్యాబలం ఎక్కువ, వాళ్ళని నేను మంచి చేసుకుంటున్నా. ఇక్కడ రాజులు తక్కువ సంఖ్యాబలం, ఉమ్, నేను దూరం చేసినా గానీ వాళ్ళది చాలా తక్కువ. అన్ని కూడా క్యాల్కులేటెడ్ రిస్కులు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. అంత తక్కువ అవును. కాదు. రాజకీయంగా 40 ఏళ్ళ అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ ఎదగడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదండి. పవన్ కళ్యాణ్ ఎదిగితే నష్టం ఎవరికి? చంద్రబాబుకే కదా. అవును. అస్సలు పవన్ కళ్యాణ్ ఎదిగేటైతే చేయడు. పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు కావాల్సింటే ఎంజాయ్ చేయి, ప్రత్యేక విమానాల్లో తిరుగు, ప్రత్యేక హెలికాప్టర్లు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాకు, నేనేం మాట్లాడు, అవన్నీ ఓకే. ఎదుగుతా అంటే ఒప్పుకోడు. ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏమంటారు, నా తల్లి గారిని తిడితే నేను ఊరుకోను, అది ఇది ఇది అంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని అనంతపురం ఎమ్మెల్యే ఫోన్ లో లకారాలతో తిడుతూ ఆ పక్క ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి కూడా ఇది ఏ కాదు, నేనే మాట్లాడాను, బయటకు వచ్చి కూడా పబ్లిక్ లో మాట్లాడాడు. ఓహో. ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనంతపురం ఎమ్మెల్యే పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒకటి, తీసుకోలేదు. అండ్ బిఆర్ నాయుడు పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. కనీసము ఇప్పటికి రోజు ఇది ఒక కామెడీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు, ఆగ్రహించాడు, ఆగ్రహం స్టార్ అయిపోయాడు, ప్రతి దానిపైన ఆగ్రహిస్తాడు. కానీ వీళ్ళిద్దరి పైన ఆగ్రహించడం కూడా ఆగ్రహించలేదు. అవును. ఇంకొక ఎగ్జాంపుల్, కొలికిపూడి గారికి అండ్ మన కేసినేని చిన్నికి ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడి సాక్షిగా కొట్టుకున్నారు, నేను ప్రసాదం ఇస్తాను లేకపోతే ఏదో నేను సమర్పిస్తాను అని చెప్పేసి. ఏమైనా చర్యలు ఉన్నాయా? లేవు, ఏమీ లేవు. ఎందుకంటే ఒక పక్క దళితుల్ని మనం ఏమనకూడదు, రెండో వాడు మన క్యాస్టుడు, మనం ఏమనకూడదు. ఇంకా చివరికి ఓన్లీ వర్మనే ఎందుకు? నిన్న ఆయన క్యాస్ట్ అక్కడ మైనర్ కాబట్టి అంతే, చిన్న అదొకటే కాకుండా మీకోసం అంటే కాపుల కోసం నా లాయల్ గా ఉన్నటువంటి కార్యకర్తని లీడర్ని కూడా నేను వదులుకున్నానని ఒక సంకేతం ఇవ్వదలుచుకున్నారు. పాపం ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే అండి, వర్మ గారు నా ఫోటో పెట్టండి నీ గొడవ చేయలేదండి. అదే నాయకుడి ఫోటో ఎక్కడ చూడండి. అంటే చంద్రబాబు నాయుడు రిస్క్ తీసుకుంటాడు, ఎప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్, ప్రతిదీ బేరీజ్ వేస్తాడు. వీటి వల్ల నాకు లాభమా నష్టమా, వాడు చిన్న వ్యక్తి, వాడిని తొక్కి పడేస్తాడు. లేదు, ఆ చిన్న వ్యక్తి అయినా వాడి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్, వాడిని గౌరవిస్తాడు. ఇప్పుడు క్లియర్ గా అండి, నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ప్రజా చైతన్యం ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళను ఏమనంటే నేను తట్టుకోలేను, నా తల్లి, వాళ్ళ తల్లిని అవమానించినట్టు ఎక్కడ రికార్డింగ్ గా లేదండి. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించినట్లు రికార్డింగ్ ఉంది, ప్రపంచం మొత్తం వినింది. ఏమి చర్యలు తీసుకోకపోగా ఒక్కొక్క నియోజకవర్గం వాళ్ళని ఒక్కొక్క రోజు పిలిచి భోంచేస్తాని ఆ అనంతపురం ఎమ్మెల్యేని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంటికి పిలిచి భోంచేశారు. ఎవరు? నారా లోకేష్. ఇద్దరు భోజనం చేసి ఆయన ఏదో గిఫ్ట్ తెచ్చేసే ఫోటోలు కూడా ఫోజులు ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి కాదా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నారా లోకేష్ ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ఆ పవర్ ని సొంత వాటికి వాడుకుంటున్నాడు అంతే. మళ్ళా కాకమ్మ కథలు చెప్పమంటే చెప్తాడు. ఏంటి, ఆడవాళ్ళని గౌరవించాలి, మగవాళ్ళు ఇట్లా అనకూడదు, గాజులు వేసుకుని వచ్చారు అట్లా అనకూడదు, ఆడవాళ్ళని సరే ఆడవాళ్ళని గౌరవిద్దాం. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తినా నేను చెప్తున్నా, ఎవరైనా నారా లోకేష్ గారి తల్లి గారిని దూషిస్తే తప్పు తప్పు తప్పు. మా వాళ్ళు దూషించిన తప్పు, ఎవరు దూషించిన తప్పు, శిక్షార్హులు. వెరీ ఓపెన్. అదే నారా లోకేష్ అనంతపురం ఎమ్మెల్యే పైన ఏమైనా చర్యలు తీసుకున్నా, అధికారంలో ఉండవు కదా, నీ ఎమ్మెల్యే కదా, నువ్వే బీఫామ్ ఇచ్చినావు కదా, పీక్ పడేసేయి. అతను ఒక తల్లిని తిట్టిన వ్యక్తి ఒక 2 లక్షల మందికి ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా? లేదు. పీక్ పక్కన పడేసి, కానీ ఇంటికి పిలిచి భోజనం పెడతాడు. చూడండి రాజకీయాలు ఎలా ఉన్నాయో. ఇక వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మమతా బెనర్జీకి పట్టం కడితే అనుభవమైన ఫలితాలు వచ్చాయి. ఇందులో ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి 93 లక్షల ఓట్లు కీలకంగా ఉన్నాయి. మరో 27 లక్షల ఓటర్లు తమ ఓటు పునరుద్ధరించాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నా వాటిని బేఖాతరు చేసినటువంటి పరిస్థితి, పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇక్కడ బీజేపీ మొత్తం 207 సీట్లు గెలుచుకుంది పశ్చిమ బెంగాల్ అనూహ్యంగా.
ఈ 207 సీట్లలో సగానికి పైగా సీట్లు అంటే 105 సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లభించిన విజయం కంటే ఆయా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లే ఎక్కువ. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా అండి అన్ని నియోజకవర్గాల్లో జరిగింటదా అంటే మనం చెప్పలేం గానీ ఇక్కడ యా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం ఏదో ఊరికనే బీజేపీ పైన బురద జల్లాలనే ఉద్దేశం లేదు కానీ ఇప్పుడు స్వయంగా బీజేపీకి సంబంధించిన అత్యున్నత మంత్రి పదవి ఏది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పట్టాల ప్రభాకర్ గారే ఎన్నో అనుమానాలు లేవనెత్తి ప్రపంచం అంటే అంతా తెలిసేలాగా దేశం పైనుంచి కిందికి ఆయన మీటింగులు పెడుతున్నాడు మన యా ఆంధ్రప్రదేశ్ నుంచి. అవును, ఇప్పుడు కరెక్టే. బెంగళూరు, ఖరగ్పూర్ అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారు ఆయన. మనం ఢిల్లీ. ఒక చూస్తే అండి మన ఎన్నికల్ని ప్రాతిపదికగా తీసుకుంటే మనది 4వ ఫేజ్ ఎన్నికలు. ఏది మే 13 కదా మన 2024 మే 13 జరిగిన ఎన్నికలు 13 అవును 12 4వ ఫేజ్. 13. ఫస్ట్ 3 ఫేజుల తర్వాత బీజేపీ పర్ఫార్మెన్స్ బాగలేదని వాళ్ళకు రిపోర్ట్లు వచ్చాయి. జరిగిన సీన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ చూడండి మీరు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన వెంటనే మే 5వ తేదీ 6వ తేదీ నాకు బాగా గుర్తు, ధర్మవరంలో సత్యకుమార్ బీజేపీ తరపున పోటీ చేస్తుంటే అమిత్ షా గారు ధర్మవరంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఈవినింగ్ వెళ్ళిపోయి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని బదిలీ చేశారు. ఎగ్జాక్ట్ 8 రోజుల ముందు బదిలీ చేశారు డీజీపీ. ఇవన్నీ ఆన్ రికార్డ్, ఇవన్నీ మనం చెప్పేటి కాదు. ఆ రోజు మీటింగ్ వచ్చిన సాయంకాలమే డీజీపీ గారు బదిలీ అయింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏందబ్బా డీజీపీ గారిని బదిలీ చేస్తున్నారు ఈ టైంలో అని. అండ్ 6 గంటల తర్వాత ఇప్పుడు నేను మాట్లాడానండి వ్యక్తిగతంగా పరకాల ప్రభాకర్ గారితో 1 గంట సేపు 2 గంటల సేపు మేము డిస్కస్ చేసాం దీని గురించి. వారు మా పార్టీ వారు కాదు, మా పార్టీ మీద విమర్శలు చేస్తారు, కానీ ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడినప్పుడు వారు ఇదే అన్నారు, కాదండి ప్రదీప్ గారు ఇక్కడ క్లియర్ గా నేను అప్పుడు చెప్తాను, 6 గంటలకు ఇంకా క్యూలో ఎంతమంది ఉన్నారో లాస్ట్ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వానికి స్లిప్ నెంబర్ 1 ఇస్తారంట. ఇప్పుడు 120 మంది ఉన్నారనుకోండి, ఈ మన బూత్ గుమ్మం దగ్గర ఉన్న వాడికి 120 టోకెన్ ఇస్తారు. 119, 118, 117, 116 అంటే ఏంటి, అక్కడ లాస్ట్ లో 1 ఇచ్చిన తర్వాత ఇంక ఎవరు ఇవ్వడానికి లేదు. 6 గంటల 1 నిమిషం వచ్చినా వాళ్ళు. సో ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఆ 3700 బూత్ల ఏదో ఉన్నాయి కదండి సమ్ బూత్స్, ఆయన చెప్పే నెంబర్, దాంట్లో మీ వీడియో ఫుటేజ్ చూపించండి, నెంబర్ 1 ఎవరికి ఇచ్చారు, నెంబర్ 120 ఆర్ 130 ఎంతమంది ఉన్నా వాళ్ళ అన్ని వీడియోలు తీయండి అని చెప్పారు. ఇంతవరకు తీయలేదు. సో తెల్లారితో 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని చెప్పారు ఎవరు ఎన్నికల అధికారులు. అది బోగస్, అది పెద్ద బోగస్ అండి. అవును, అక్కడే ఏదైనా జరిగింటది. ఇప్పుడు ఆ లెక్కన బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఓట్లు తీసేయించారనేది ఎవరు మమతా బెనర్జీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా 27 లక్షల ఓట్లు పెద్ద ప్రభావం చూపిస్తాయండి. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2014లో 12 ఓట్లతో గెలిచారు. అవును అవును. సో 10 ఓట్లు కూడా ప్రభావం, అప్పుడు 6 ఓట్లు ఆ పక్క పడింటే ఓడిపోయాం. అంతే కదా. 1 ఓటు కూడా ప్రభావం చూపిస్తుంది. 1 ఈజ్ ఈక్వల్ టు డబుల్ అండి. ఇప్పుడు నాకు పడకుండా ఆ పక్క వాడికి పడినా అంటే వాడికి డబుల్ అవుతాయి నాకంటే. అంతే కదా. ఇప్పుడు 12 ఓట్లతో నేను గెలిచిన అంటే 12 కాదు, 6 పోయినా నాకు 6 మైనస్ అవుతాయి, ఆ పక్కడికి 6 ప్లస్ అవుతాయి. సో డబుల్ కౌంట్, డబుల్ ఎఫెక్ట్. సో ఖచ్చితంగా అండి మమతా బెనర్జీ గారు అంత ఈజీగా వారు చెప్పరు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేయనని అన్నారని కూడా విన్నాను. మరి అది ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఖచ్చితంగా ఎక్కడైతే మాకు అధికారం ఉందో ఆ అధికారాన్ని వాడుకుంటాం అనే సూచనలే మనకు కనిపిస్తున్నాయండి ఇక్కడ చూస్తే. అంటే ఇక్కడ అవకాశం ఉన్న చోట ఎస్ఐఆర్ ప్రక్రియను, మరో అవకాశం లేని చోట్ల ఈవీఎంలను, ఈ 2 వ్యవస్థల్ని ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పు చేతల్లో ఉంచుకొని కావలసిన చోట కావలసిన పార్టీకి అధికారం కట్టబెడుతోందా? అనుమానాలు అయితే బలపడుతున్నాయండి, 100కు 100% బలపడుతున్నాయి. ఇక్కడ నేను ఒకటైతే చెప్పగలనండి, ఖరాఖండిగా మన దగ్గర ఆధారాలు లేనప్పుడు మనం మాట్లాడకూడదు. బీజేపీ చేసిందే అంటే ఎవరికి తెలుసు చేసిందో లేదో కూడా చెప్పలేము. కానీ ఒకటైతే మాత్రం గ్యారెంటీగా చెప్పగలనండి, ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు లాంటి వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. అవును, ప్రజల మాటకు విలువ తగ్గిపోతుంది, ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ఎప్పుడైతే ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుందో అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వం. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, పరిపాలన సరిగా చేయకపోయినా నేను 5 ఏళ్ల తర్వాత ఎట్లా గెలవాలని నాకు తెలుసన్నప్పుడు నాయకులు పందికొక్కుల్లాగా మెక్కుతారు, నియంతృత్వ పోకడలకు పోతారు, అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజల జీవన విధానాలు సర్వనాశనం అవుతుంది. ఆ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల లాంటి వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళకి
ఆ విఘ్నత అనేది ఉండాలన్నది ప్రధానమైన అంశం అండి. ఎవరికి ఉందా లేదా అన్నది నెక్స్ట్ పాయింట్ గానీ, స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థకు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రలోభాలకు నేను తలొగ్గకూడదు. నేను ఏమి చేయకూడదు. నా పని నేను చేసుకుంటూ పోవాలి. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించుకుంటూ పోవాలి. నేను చక్కగా పనిచేస్తేనే ఈ వ్యవస్థ అనేది చక్కగుంటదనే ఒక ఇంగిత జ్ఞానం ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకు ఉందనుకోండి. ఎవరైనా గాని రెహమాన్ గారు పని చేయొచ్చు, నేను పని చేయొచ్చు, ఇంకొకరు చేయొచ్చు. ఉందనుకోండి వ్యవస్థలు చక్కగా నడుస్తాయి. ఇప్పుడు దేశాన్ని నడిపించేది యెస్ బ్యూరోక్రాట్స్ ఒక పక్క ఉంటారు, లేకపోతే పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటారు, న్యాయ వ్యవస్థ ఒక పక్క ఉంటది, పోలీస్ వ్యవస్థ ఉంటది గానీ, ఈ రోజు నా ప్లేస్ లోకి ఇంకోటి రావచ్చు. కానీ వ్యవస్థలు పకడ్బందీగా ఉండాలి. ఆ వ్యవస్థలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఆ వ్యవస్థల యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడుకుంటూ పోతే దేశం అన్నది దేశ సమగ్రత బాగుంటుంది. దేశంలో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు మంచి జీవన విధానాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే వాటిని నేను చేతుల్లోకి తీసుకొని పైగా ఒక పక్క మత విద్వేషాలను రెచ్చగొడుతూ, లేకపోతే కుల విద్వేషాలను రెచ్చగొడుతూ వీటన్నిటిని క్యాచ్ చేసుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా అంటే ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు పబ్బం గడుపుకోవచ్చు కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతుందంటే మనకి ఏంద్రా ఎటుపోతుందిరా దేశం అనే ఒక ఫస్ట్ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.